నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి విశిష్ట సేవలు అందిస్తూ మూడవసారి నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న క్రిస్టిన్ లాజరస్ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోభావాలను తెలుసుకుందాం. నమస్కారం క్రిస్టిన్ లాజరస్. నమస్కారం అమ్మా. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు 3 సార్లు నామినేటెడ్ ఎమ్మెల్యేగా నిజంగా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సేవలు అందిస్తున్నారు. నిజంగా. మీ బాల్యం గురించి చెప్తారా? ఐఎమ్ a student of St. Anne's High School in Secunderabad. Right from my childhood, I was attached to not only the church, but also being the eldest daughter of a family of 9 children. ఓ పెద్ద కుటుంబం. చాలా పెద్ద కుటుంబం. And my mummy daddy were ex-service people. They worked in the military. And then my mother also worked with the Indian Council of Social Welfare. And even I became a member at the age of 18. And so we were in... అంటే సేవ చేయాలనే చేయాలనేకి. Anyhow, my mother leprosy patients తోటి Hanson's Council of Social Welfare, she was the president. So బోరబండలో పెద్ద హిల్స్ ఉంటా, బ్లాక్ హిల్స్, అది పైన దీస్ లెపర్స్ టు ఎవ్రీ సండే మనం వెళ్ళి అక్కడ డాన్స్ సాంగ్ ఎప్పుడన్నా ఏదైనా బ్యాండేజ్ ఇచ్చేదానికి ఇది అంతా దీస్ ఆర్ ద వర్క్స్ దట్ వీ గాట్ యూస్ టు డూయింగ్. మళ్ళీ అప్పుడు మా మమ్మీ రోడా మిస్త్రి కలెక్టర్ దగ్గర వెళ్ళి అడిగిన, నైనా ఈ అందరికీ కొద్దిగా ల్యాండ్ కావాలా. సో హాఫ్ ఆఫ్ ద బోరబండ హిల్స్ లెవెల్ చేసి 362 ఫ్యామిలీస్కి 1000 స్క్వేర్ యార్డ్స్ భూమి ఇచ్చిన. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్స్ that my mother and Mrs. Rona came out with. And then we had committee with those that are cured lepers. Cured కుష్ఠరోగులు ఎవరికైతే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బాగా అయిపోయారు. బాగా అయిపోయింది. అదే కమిటీ ఉంటా. ఆ కమిటీ కాల్డ్ ద హ్యాన్సన్స్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్. సో ఫ్రమ్ దెన్ ఏజ్ ఆఫ్ 18 and before that of course in school, you know St. Anne School. Right. If you are a student from St. Anne, we had to go to home for aged. Yeah, we had to write letters for the old people. We had to sing and dance for them too. Plus we had to go and beg. Full that Kingsway it was called. Kingsway lo towel petti డబ్బులు నిధుల సేకరణ డబ్బులు లేదు. Whatever they have to give, rice, soap, డబ్బులు తీసుకెళ్ళలేదు. వస్తు రూపంలోనే First only with whatever they can give from the shop. పైసలతో they could give check or whatever. Correct. But everybody used to help. సో ఆ సేవా దృక్పథం అనేది మీకు చిన్నతనం నుంచి వచ్చింది, అమ్మ దగ్గర నుంచి? From mother, school, later on, and I can say these 62 years has been in service. మీరు 3 సార్లు నామినేట్ అయ్యారు. అది చిన్న విషయం కాదు. అంటే మీ విద్యాభ్యాసం ఇప్పుడు మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి సేవలో తర్వాత మీ ఉన్నత చదువుల గురించి. I finished with the college and then went into business management. I was working for Pest Control India for 20 years. But side by side, I kept the services. 83 lo, I found one deaf girl on the road. And that deaf girl, she was crying. It was a Sunday, it was a Christmas day also. So, andaru, they were around there. I said, why this girl is crying? Then my mummy daddy, సో మనం హిందీలో మాట చేసిన మళ్ళీ తెలుగులో చెప్పిన వినపడట్లేదు, చెవిటమ్మాయి లేదు. వీ డిడ్ నాట్ నో అట్ దట్ టైం. ఓ మీరు అడిగి మాట్లాడి చూసారు? చూసిన. మళ్ళీ మా డాడీ చాలా క్లవర్గా ఉంది. ఆయన జాన్ అండ్ కంపెనీ బేకరీ ఉంటా, అక్కడ నుంచి ఒక పెద్ద డోనట్ తీసుకొచ్చి ఆమె ఆకలితోటి ఏడుస్తున్నా. సో ఆమెకి ఆ డోనట్ తినిపించిన, మళ్ళీ చెప్పిన, సరే ఇవాళ క్రిస్మస్ ఉందిలే తీసుకోపోదమ్మా ఇంటికి చెప్పిన. హౌ కెన్ యూ టేక్ డాడీ, సంబడీ ఫ్రమ్ ద రోడ్, ముందు వెనక ఎవరు తెలీదు అన్నది. నో, దెన్ ద వాచ్మెన్ సెడ్ షీ ఈస్ హియర్ ఫ్రమ్ 3-4 days. ఎవరు లేకుండా. సో ఐ గేవ్ కార్డ్ టు జాన్ అండ్ కంపెనీ. ఐ సెడ్, మరియు
please, if anybody comes, just give me a ring, I will come. But nobody came. But I had to go process of going to the police station, the juvenile home, registered a name with the Council of Social Welfare, Aramgar, Shivrampallilo, because it was connected with us. Then from there, I took her into guardianship. మన అడాప్షన్ చెప్తలేదు, మనకి క్రిస్టియన్స్కి అడాప్షన్ లేదండి. సో ఐ టుక్ హర్ ఇన్ guardianship. So from that time, that day, she stayed in my house. Then my son said, this girl is not hearing. I'm calling her and she's not turning. So I said, what you called her? She has no name. So, sare. నామకరణం చేశారా? Yes. Then there was the moon over there. So I said, let's call her Chandramama Mahalakshmi. Hopefully she will bring lot of Lakshmi to our house. So from that day, Per Petana Chandrama Lakshmi, till today she has a bank account, she has everything. She's married. Now there was the challenge for me. My father challenged me. సవాల్ విసిరారు. ఎలాగా? He said, I want to see what you can do for this girl. అంటే ఒక హోమ్ లో తీసుకొచ్చి పెట్టడం కాదు, జీవితంలో ఒక మార్గం చూపించగలవా అని సవాల్ విసిరారు. ఎట్లా చేస్తాం? మాకు కొద్దిగా ఏంటి, ఇప్పుడు మాకు చిన్న చిన్న పిల్ల 2 ఉంది, మళ్ళీ ఏమేకు ఎట్లా, ఆమెకు డెఫ్ అండ్ డమ్ ఉంది. సరే కానీ దెన్ ఐఎమ్ సీన్ సమ్ వెరీ నైస్ డెఫ్ పీపుల్, బాయ్స్, నియర్ ఆల్ఫా హోటల్. And they were signing beautifully, very neat signs. So I stopped my car and I showed them my card. I was working in Pest Control India at that time. And I said, which is your school? Who is your teacher? Telephone number. Mada anta rasina. Then I said, tell teacher to come to call me. So my number ichesina. La teacher uchina. I am a Christian teacher unta. So I was teaching the Bible in English in sign language. So what happened was, there was only American sign. What I did now was Indian sign, but there's only American sign language in the with one hand. So that was very confusing for many people. They could not pick up. So that I thought was a challenge for me. And that was the year I told my father, I found the challenge that you asked me. I'll see we have an Indian sign language. And I went to Delhi. I met with the RCI, Rehabilitation Council of India. నేను చెప్పిన ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లేదండి, కొద్దిగా మనకి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కావాలా. దెన్ RCI came, we had a very big seminar in 2001. సో అప్పటిదాకా అసలు ఇలాంటి ఒక భాష మనం వీళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. మీరు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి that is the challenge of my father's. Then I was talking with this teacher, so he also got challenged. Then we started the organization called Deaf Reach, because we wanted all the deaf people to come together and also get involved. మీకు దారిలో దొరికిన ఒక అనాథ పిల్ల ద్వారా మీరు ఒక పెద్ద ఒక మహత్తర కార్యక్రమం చేసేటువంటి అవకాశం దొరికింది. ఒక సంస్థ ఏర్పాటు చేశారు. ఫుల్ సంస్థ. క్రిస్టియానా లాజరస్ జననం సెప్టెంబర్ 19, 1952. జన్మస్థలం సికింద్రాబాద్. తల్లిదండ్రులు డారస్ స్కిన్నర్, రూబిన్ స్కిన్నర్. విద్యార్హత MBA. వివాహం జనవరి 26, 1972లో జరిగింది. భర్త విక్టర్ లాజరస్. సంతానం 2. అంతేకాదు 3 పిల్లల్ని వీరు దత్తత తీసుకున్నారు. 1989లో లాజరస్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. నేషనల్ ఫోరం ఆఫ్ ఆంగ్లో ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. 3 సార్లు నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ప్రజలకు సేవ చేయడమే తన ఆశయం అంటారు. రాజకీయాలకు వచ్చే ముందు ఈ సేవా కార్యక్రమాలు మీరు చాలా చేశారు. అందుకని it was just something that I went into without there was no idea in my mind. But Dr. Chenna Reddy at that time, 89-94, he also was looking for somebody, and particularly a woman. And he knew Madam Rhoda Mistry, and he also knew my mother. And by the way, my father also used to write his speeches. Okay. He was a ghost writer. My father was a very Chenna good Reddy writer. Okay. To lots of people. Main Mankuna, I'm going to this august house.
మేము వెళ్ళిన ద ఫస్ట్ డే వాజ్ 27th of March when I entered చట్టసభలో మొదటిసారిగా మీరు ప్రవేశించారు 1990 and అందరూ ఫైటింగ్ చేస్తున్నా. I said, what is happening here? What is this war like? And I'm thinking, I'm going into this holy place, August House of Assembly. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ తరఫున మీరు ఒక ప్రతినిధిగా మీరు వెళ్ళారు కాబట్టి నిజంగా. వాళ్ళ విషయాలని వాళ్ళ ఇష్యూస్ ని మీరు ప్రొజెక్ట్ చేయగలిగారని మీకు Actually, from the age of 16, I was in the Anglo-Indian Association. My father was a member, my uncles were members of the committee. It is coming down the ages. Now, when you say Anglo-Indian, I would like to take you to the beginnings. Like this is 400, 500-year-old story when different Britishers came, Europeans came, Portuguese came into India. They married the Indian women. అవును. So from there you got the word Anglo-Indian. So appudu Sir Henry Gidney, he is my mentor. He of course died much before I was born, but his books, his style of work, his aspirations, his direction for community, his demand for community. Oka line cheppana, I can say it in English only. A reformed India must not make a deformed Anglo-Indian. It was a very impressive thing. And then apparna, he has given lot of reservations. See, they were Indians were called natives at that time. అవును. British rulers, right? So these are the అంటే rulers. వాళ్ళంతా దొరలు బయట నుంచి వచ్చిన దొరలు, దొరలు. huh? వీళ్ళంతా Even స్థానికులు natives. నేటివ్స్ మనం స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అటు ఇటు అటు ఇటు బికాస్ అంటే రెండు వైపులా మీకు ఉంది రెండు కాబట్టి వైపులు ఎందుకు మనకి లాంగ్వేజ్ కొద్దిగా అవును సార్ మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంది మన ఆంగ్లో ఇండియన్స్కి పెద్ద పెద్ద అంటే మీ ఆచారాలు అలవాట్లు అన్ని కొన్ని సగం ఇండియన్ సగం ఆంగ్లో ఇండియన్ డెఫినెట్లీ సో మిళితమై టుడే ఐఎమ్ వేరింగ్ అ షల్వార్ కమీజ్ యా సమ్టైమ్స్ ఐ వేర్ మెనీ a time I wear dresses or jeans, skirts, blouses, whatever it is. Yeah, but to go to the assembly, I normally wear a sari. Sometimes when I go in a dress, everybody is looking at me. అసెంబ్లీకి చీర కట్టుకుని వెళ్తారు. The first year I used to wear dresses, and then they would be looking at me funnily. సో వింతగా చూస్తున్నారు. I said, చీర కట్టుకుని వెళ్తే బెటర్ అనుకున్నారు. best. సో ఒక ప్రత్యేకత కలిగిన ఒక కమ్యూనిటీగా ఉన్న వాళ్ళకి సమస్యలు కూడా ఉంటాయి కదా, ప్రత్యేక సమస్యలు. Yeah, in 64 they removed the reservations, job reservations. There was 1 lakh job reservations for Anglo Indians because we built the railways. In nation building process lo అవును. railways, post and telegraphs, ports and nursing. ఎక్కువగా ఈ లాలగూడ ఏరియాలో ఎక్కువగా లాల్గూడ ఏరియా ఎందుకు అంత రైల్వే వర్క్షాప్ ఏరియా మళ్ళా వీ హ్యావ్ విశాఖపట్నం విత్ పోర్ట్ అండ్ దెన్ రాజమండ్రి ఇస్ ఆల్సో థింగ్ దెన్ వీ హ్యావ్ బిట్రగుంట గుంటకల్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ ట్రాక్ వెళ్ళిన చోట రైల్వే tracks if you go, that's where I'm going every 3 months. I go to meet my community and I started out immediately. Dr. Chennareddy was a master chief minister that I seen. He said, first you give me what you're going to do for this next 5 years plan. Give the 5-year plan now. I was very, very happy to do that because I learned all of it. Now I put a 20-point program, my 20-point program. I got 19 out of 20. 19 సాధించారు. 19 out of 20. 20th one was employment. We cannot get jobs in state and central government unless you go through the process. That reservation was removed. But what I did was I supplemented with reservations in scholarships for education because the job is assured. Anyhow I'll get a job. From Kalasi I'll become a grade driver. That was assured. I have house for the next 30 years. I will have house. ఇంకా చదవాలనేటువంటి కోరిక ఉండేది కాదు. కోరిక లేదు, అవసరం లేదు. హ్యాపీగా ఉంటా మన కమ్యూనిటీ చదివినా కానీ మళ్ళీ ఉద్యోగమే చేయాలి కదా అనేటువంటి ఒక దృక్పథం. సో వేర్ హ్యాపీ గోలకి కమ్యూనిటీ మళ్ళా అప్పుడు కొద్దిగా ఐ వాజ్ ఇన్ దట్ కస్ప్ రైట్ బిట్వీన్ ద
middle class and lower class. Yeah. రైట్. So I knew that the poorest of the poor Anglo-Indian need education. And then the others needed professional education. So I went to get scholarships first for them, then afterwards professional education like medical seat, engineering seat. At first I had only 5 seats. Then after the next time Dr. మీ కృషి Rajshekar తోటి 5 నుంచి I నుంచి 185 ఇప్పుడు. 185 సీట్స్ 100 only in engineering. So చాలా పెద్ద సంఖ్యకి తీసుకురాగలిగారు. so what I thought, my thinking was, my thought pattern ఏమైంది, if 1850 in 10 years time are professionals, we don't need reservation, కరెక్ట్. right? Why? We will be the cream of society. అదే చిన్న చిన్న ఉద్యోగాలతో తృప్తి పడకుండా ఉన్నత చదువులకు వెళ్తే వాళ్ళంతట వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి అట్లా సాధికారత వస్తుంది. Okay. అట్లా కాలేదు. కృషి చేశారు మీరు వీళ్ళనంత. My trial was there. ఓకే. క్రిస్టియానా లాజరస్ అభిమాన నేతలు రాజీవ్ గాంధీ, మార్గరెట్ థాచర్, వైఎస్ఆర్లు. నచ్చే రంగు ముదురు ఎరుపు రంగు. మెచ్చిన ఆహారం ఇడ్లీ, వడ, స్ట్యూ. యుఎస్ఏలోని హవాయి ప్రాంతంలో పర్యటించడం అంటే ఎంతో ఇష్టమంటారు. మెచ్చిన పుస్తకం హెలెన్ కిల్లర్ జీవిత చరిత్ర. రచయిత అనే సులివన్. నచ్చిన సినిమా ఎంటర్ ద డ్రాగన్. అభిమాన నటి ఏంజలినా జోలీ, ఓఫ్రా. నటుడు నికిలిస్ స్కెచ్. అభిమాన గాయని సిలిన్ డయాన్, గాయకుడు డానియల్ ఒడానవ్. నచ్చిన పాట రావణ్ సినిమాల్లోని చమక్ చెల్లో. తల్లిదండ్రులు డారస్ రూబిన్ స్కిన్నర్లే తన స్ఫూర్తి ప్రదాతలు అంటారు. మీరు చెప్పిన దాని ప్రకారం మహిళలకు మీరు ఎన్నో సాధించారు. మీ 20 సూత్రాల్లో 19 దాకా సాధించారు. For the Anglo-Indians. For the Anglo-Indians. Okay, అంతే. good. శాసనసభలో మీరు మాట్లాడినప్పుడు తెలుగులో మీరు మాట్లాడేదైనా సాధించినటువంటి సందర్భాలు ఏమన్నా గుర్తున్నాయా మీకు? తెలుగులో ఎప్పుడు మాట చేయలేదు. ఎందుకు? మన తప్పు మాట చేయకు. అవును. ఎందుకు? అది ఇన్సల్ట్ అవుతుంది మన తెలుగు భాషకి. టాక్ ఇన్ ఇంగ్లీష్ కొద్దిగా ఐసా వైసా హిందీ మే బి బాత్ కరే बहुत सारे. కానీ మీరు తెలుగు నేర్చుకున్నారు తెలుగు అకాడమీ అక్షరాలు వెళ్ళా విత్ అ వెరీ గుడ్ ఐడియా టు లెర్న్. మళ్ళా ఓన్లీ రిటన్ వర్డ్, స్పోకెన్ తెలుగు లేదు. అక్షరాలు నేర్పించారు మీకు? అక్షరాలు లేదు. నేర్పించారు. రైట్ అప్ టు కృక్ష. సో మాకు చాలా ఐ బెనిఫిటెడ్. ఎలా? ఒకసారి కోనేరు రంగారావు ఆఫీస్కి వెళ్ళిన, ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. మేము అడిగిన విమెన్స్కి ఖైరతాబాద్లో చాలా పూర్ విమెన్స్ ఉంటారు. అని మేము అదే ఒక జాగావి చూసి చెప్పేసిన, కొద్దిగా మాకు ఒక 10 మిషన్స్ కావాలా. సరే మేము ఇస్తాం, ముందుగా మా పేరు తెలుగులో రాసుకో. ఓకే, బాగా కోనేరు. ఆయనకి ఇంత షాక్ అయింది చెప్పకు. He said definitely I will give the project now. అంటే ఆయన అనుకోలేదు రాయగలుగుతారని అనుకోలేదు. ఒక సవాల్ విసిరారు, చక్కగా కోనేరు అని రాశారు. కోనేరు రాసిన. సో మీకు ప్రాజెక్ట్ దొరికిన. మీ రాజకీయ జీవితంలో అనుకోకుండా మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సోషల్ సర్వీస్ నుంచి ఉద్యోగం నుంచి మళ్ళీ నామినేటెడ్ మెంబర్ గా మీరు శాసనసభలో అడుగుపెట్టి మళ్ళీ వెనుతిరగకుండా మూడు టర్మ్స్ నిజంగా మీరు మర్చిపోలేని అనుభవాలు ఏమైనా ఉన్నాయా? మన ఆపర్చునిటీ దొరికిన ఒక అవేర్నెస్, టు రేజ్ ద అవేర్నెస్ ఆఫ్ పీపుల్, పర్టికులర్లీ విమెన్స్ ఇష్యూ, disabled issue, poor people's issues. So ఆ ఆపర్చునిటీ మేము తీసుకున్నాం. వెదర్ ఇట్ బి 0 hour, వెదర్ ఇట్ బి క్వశ్చన్ అవర్, వెదర్ ఇట్ బి డిబేట్స్, మైనారిటీ డిబేట్స్. అంటే అవకాశం వచ్చినప్పుడల్లా మీరు మాట్లాడేవాళ్ళు? ఎవ్రీ టైమ్ ఐ గాట్ ఎ ఛాన్స్, ఎప్పుడు ఐ విల్ పుట్ మై హ్యాండ్ అప్. లేకుంటే ఐ విల్ బి రైటింగ్ ప్రపోజల్స్ రోజానా. ఐ విల్ బి రైటింగ్ ప్రపోజల్స్. అంటే మిగతా వాళ్ళు ఏం గొడవలు పడ్డా ఒకళ్ళు మాట్లాడుకున్నా సంబంధం లేదు మీ ఇష్యూస్? నో, ఐ యూజ్డ్ టు హ్యావ్ జోక్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఎంజాయ్ చేసేవాళ్ళు? ఎంజాయ్ చేసిన. ఫస్ట్ టైం మేబీ యూ విల్ నాట్, మై హెయిర్ వాజ్ లైక్ దిస్, సో లాంగ్, వెరీ లాంగ్ హెయిర్. సో 1 plait I used to put.
All the boys that time, young Turks, there Sudhir, he died late, Sudhir, Shabir, Mukesh, all of them were there. So, Arey, she is putting false hair, Bulkar. మీ జడ కూడా ఒక టాపిక్ ఆఫ్ Topic of discussion. లే గుంజునా నిజమా అని చూడ్డానికా? చూడడానికి ఎట్టు చెప్పి కొట్టేసిన ముగ్గురికి. I said, see, listen, ask me, Baba. I will show you what is there. I just opened my hair and I said, okay, now come on, pull my hair now. Why you want to wait? Kunju, no problem. So, సరదాగా ఉండే. Sorry. We were very, very friendly, very nice. I am a nominated person. I have to be with the ruling party. All nominated MLAs or MPs. We have 2 MPs in Lok Sabha and 1 MLA in every state in the legislative assembly, not MLC. Everybody calls Christine Lazarus MLC. No, it is Christine Lazarus MLA. So, 1 seat in every assembly is there. That is an opportunity to bring the issues of community, Mana community. Then because I was working, now Council of Social Welfare, magi oka area ichina, red light area. ఓల్డ్ సిటీ. సో ఐ సెడ్ మేము అక్కడ వెళ్తలేదు, అందరికి ఇక్కడ పిలుస్తాం. మన అప్పుడు నిలఫర్ హాస్పిటల్ వెనుకలో పెద్ద ICSW రెడ్ హిల్స్లో. సో అక్కడ మీటింగ్ జరిగిన. సో అబౌట్ 200 అట్లా ఫ్రమ్ ద రెడ్ లైట్ ఏరియా విమెన్ కేమ్. నిజంగా చాలా పెథటిక్ సిచ్యువేషన్. ఏమవుతుంది, నో రేషన్ కార్డ్, no school for children, because they won't take those children, they don't have father's name. మేము అడిగినా కొద్దిగా ఏమైనా చేంజ్ చేస్తాం. ఇది 2-3 సార్లు అయింది. బికాజ్ HIV, ఆఫ్టర్ HIV AIDS ఆల్సో మెనీ ఫోరమ్స్ వీ హ్యాడ్. చాలా ఫోరమ్స్లో ఏదైనా మార్పు కావాలా సరే చెప్పండి. హౌసింగ్ మన ఏపీ హౌసింగ్ వీకర్ సెక్షన్ హౌసింగ్ ఉంటా, మళ్ళా జాబ్ చేయడానికి అట్లీస్ట్ హౌస్ కీపింగ్. సో వీ హ్యావ్ టు చేంజ్ ద ఫేస్, we have to change the job, we have to change the place. ఆ స్థానికులు కూడా మళ్ళీ వాళ్ళని లాగకుండా మీరు We could not keep in the same place because the same మార్చాలి. మార్చాలా. Police also is behind them. అవును. ఎప్పుడన్నా ఈ పిల్లలకి అవకాశం దొరికితే, అవును. పట్టుకొని జైల్లో పెట్టేస్తాం. సో హౌ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్. సో నేను చెప్పేస్తున్నా, చూడు, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. యూ విల్ గెట్ యూ హౌసింగ్, విల్ గెట్ యూ a change of job, పిల్లలకి స్కూల్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ హౌస్ దగ్గర స్కూల్ ఉంటా, విల్ గెట్ యువర్ రేషన్ కార్డ్ ఇన్ యువర్ నేమ్. అప్పటినా తండ్రి పేరు లేకుండా అది రేషన్ కార్డ్ దొరకొచ్చు చెప్పి అది వచ్చేసిన అప్పుడు. దట్ ఈస్ ద టైమ్ when we have fought very much that women should not be discriminated on. The children can use the name of the mother as the parent. నాట్ ఓన్లీ ఫాదర్. తండ్రి పేరు ఒకటే కాదు, తల్లి పేరు కూడా వాడొచ్చు. సో మీకు అదొక తృప్తినిచ్చినట్టు. That is also another kind of work. Of course it is. All gave you a lot of satisfaction. Lots of satisfaction. చట్టసభల్లో ఎక్కువగా మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇటువంటి మహిళల విషయాలు మాట్లాడడానికి మహిళలు ఉంటే ఎటువంటి మార్పు వస్తుందండి? ఎక్కువ మంది మహిళలు చట్టసభల్లోకి వస్తే. నిజంగా ఇప్పుడు చూసుకుంటాం, మనం అనుకుంటా వీఆర్ లోవర్ దెన్ ద మెన్, తక్కువ అనుకుంటా. Because we are called weaker sex, fairer sex. So that is not right. So I said, we are human beings made in the image of God. One is a woman and the other is a man. There is work for a woman to do, there is work for a man to do. Equality has to be maintained. Equal balance must be there between the man and the woman. Then only there will be ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ లైఫ్. సమాజం అన్నప్పుడు సమ ప్రాధాన్యత ఉండాలి స్త్రీలకి. ఇప్పుడు వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ ద విమెన్. వాళ్ళ హక్కులు ఏంటి? ఏంది ప్రభుత్వం దగ్గర ఏమున్నాయి, ఏ పథకాలు ఉన్నాయి, ఏం తీసుకోవచ్చి అవగాహన ఉండాలి. అది ఉండాలి. సో దట్ ట్రైనింగ్, పొలిటికల్ ట్రైనింగ్ ముఖ్యంగా ఉంది. ఎడ్యుకేషన్, పొలిటికల్ ట్రైనింగ్ on the grassroots level, not just only reading and studying some. You have to walk inside the basti.
వెళ్ళాలా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గర వెళ్ళి మళ్ళీ యూ విల్ సీ ది చేంజ్. దెన్ విమెన్ కెన్ సే ఎస్ వీ హ్యావ్ అ ప్లేస్ ఇన్ ద సన్ బికాస్ దే ఆర్ డూయింగ్ ద వర్క్, దే ఆర్ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్. Just being somebody who has got a lot of money and they can fight an election and don't do nothing, it's not good. ఇంతవరకు మీరు ఎన్నో అనుకున్నారు, చేయగలిగారు కూడా. మహిళల తరఫున కూడా నిలబడ్డారు. మీ కమ్యూనిటీ, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కూడా మీరు అనుకున్నవి చాలా మటుకు సాధించారు. భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మేమేం what I want to see tomorrow, at least Rajiv Gandhi came with the 73rd amendment. 73rd and 74th amendment to strengthen the women in the panchayats, local bodies. So from panchayat they must be also in parliament. Then Madam Pratibha Patil ji, she our president, she said not 33.3 but 50%. So what I want to see is that women must come from panchayat level to the పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు మహిళలు 50%. ఓకే. There must be that equality. If there's no equality, then lopsided government. చాలా చక్కగా చెప్పారు. అంటే మహిళల పట్ల వివక్షత ఉండకూడదు, పురుషులతో సమానంగా వాళ్ళు చేయగలరు, చేయవచ్చు, తక్కువ ఏం కాదు, పురుషులు ఏం తక్కువ లేదు, అందరూ మనుషులే. వాళ్ళ హక్కులను వాళ్ళు గుర్తించి మేము అబలం కాదు సబల అని తెలుసుకోవాలి స్త్రీ. అంతే కదా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ యామ్ బ్లెస్డ్. నమస్కారం. నమస్తే. క్రిస్టిన్ లాజరస్ గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి. చట్టసభల్లో వనిత కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.